అందరికీ నమస్కారం. నా పేరు అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. మన సొసైటీలో ఎక్కువగా బాధపడుతున్న హెల్త్ ఇష్యూ ఏది అని అంటే డయాబెటీస్. సో ఈ షుగర్ అనే వ్యాధి చాలా మందికి 100కి మినిమం 70 ఆర్ 60% ఉందండి. అసలు ఈ డయాబెటీస్ అనేది మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తుంది. కొంతమందికి ఏమో అవగాహన లేకుండా వాళ్ళకి సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇది కొంతమందికి ఎక్కువ అవుతుంది. కొంతమంది ఏమో తెలిసి కూడా వాళ్ళ మూర్ఖత్వం వల్ల దీన్ని పెంచుకుంటున్నారు. సో ఈ డయాబెటీస్ అనేది కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వస్తుందండి. సో ప్రెగ్నెంట్ లేడీస్లో ఎలా వస్తుంది అని అంటే బాడీలో ఉన్న ఇన్సులిన్ అనేది శిశువుకి సరైనంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుంది. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇదేంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తుంది. సో ఆఫ్టర్ డెలివరీ ఇది క్యూర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో అందుకని చెప్పి ఈ ప్రెగ్నెంట్లో వచ్చే ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో దానికి మీరు భయపడాల్సిన పని లేదు. దీనికి మీరు ప్రెగ్నెంట్ టైంలో మంచి మెడిసిన్స్ వాడుకొని అలా ఉంటే మీరు ఆఫ్టర్ డెలివరీ దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. సో కొంతమందికి మాత్రం దీర్ఘకాలంగా ఉంటుంది. అసలు ఈ డయాబెటీస్ ఎందుకు దీర్ఘకాలంగా ఉంటుంది, దీనికి నివారణ లేదు అని చెప్పి మాకు చాలా కామెంట్స్ వచ్చాయి లాస్ట్ వీడియోలో. లేదండి, డయాబెటీస్ కూడా మనం న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు. అసలు ఎలా దీన్ని తగ్గించుకోవాలి అని అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లు ఎక్కువగా షుగర్ ఉండే ఫుడ్ తీసుకోకుండా ఉండాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఉదయాన్నే స్ట్రాంగ్గా టీ లేదా కాఫీలో ఇంత చక్కెర పోసుకొని తాగుతూ ఉంటారు. సో దాన్ని అనేది మీరు టోటల్గా అవాయిడ్ చేయండి. చక్కెర ప్లేస్లో మీరు తాటి బెల్లం ఉంటుంది కదా, సో తాటి బెల్లం లేదా నార్మల్ బెల్లం అయితే కొంచెం వాడండి. తాటి బెల్లం అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా మీకు ప్రాబ్లం ఏమీ లేదు, చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి. అదేవిధంగా వాళ్ళు ఎలాంటి టీ తాగాలి అని అడిగితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉదయాన్నే చక్కగా శ్రేష్టమైన నాటు ఆవు పాలు ఉంటాయి కదా, సో వాటిని వాడితే టీకి చాలా మంచిది. ఆ టీ ఎలా పెట్టుకోవాలని అంటే ఫస్ట్ కొంచెం వాటర్లో మీరు ఏం చేయాలి అని అంటే శొంఠి లేదా అల్లం ఉంటుంది కదా, సో అవి వేసి కొంచెం తాటి బెల్లం వేసి మరిగిన తర్వాత కాగిన నాటు ఆవు పాలను వేసుకొని కనుక కలిపి మీరు తీసుకుంటే 2 సార్లు తాగొచ్చు. ఈ టీ అయితే మీరు ఉదయం సాయంత్రం తాగినట్టయితే మీరు ఆరోగ్యంగానే ఉంటారు, షుగర్ లెవెల్స్ కూడా పెరగవు. ఓకే, ఎలాంటి జ్యూసెస్ తాగాలి అని అంటే మీరు ఎక్కువగా కాకరకాయ, బీరకాయ, అదేవిధంగా కొన్ని వెజిటేబుల్స్, కొన్ని ఫ్రూట్స్, సో 2 మిక్స్ చేసుకొని తాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి కాకరకాయ అండ్ బీరకాయ ఉంటుంది కదా, ఈ 2 తీసుకోండి. అదేవిధంగా ఫ్రూట్స్లోకి వచ్చేసరికి పప్పాయి, అదేవిధంగా బ్రోకలీ, ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవి పీసెస్, పప్పాయి కూడా యూజ్ చేయొచ్చు. సో పప్పాయి ఈ పీసెస్ కట్ చేసుకొని దీంట్లో మీరేం చేయాలి అని అంటే మీరు ఏ ప్యాకెట్ పాలు యాడ్ చేయొద్దు, ఎలాంటి షుగరు యాడ్ చేయొద్దు. మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే చిన్న అల్లం ముక్క వేసుకోండి. సో దీంట్లో మీరు కొంచెం శ్రేష్టమైన గేదె పాలు లేదా నాటు ఆవు పాలు యాడ్ చేసుకొని తాగండి. కొంచెం మనకి ఫస్ట్లో తాగడానికి కఠినంగా ఉంటుంది, ఇష్టం అనిపించదు. ఎందుకంటే నాలుకకి రుచి లేకపోతే మనకి తాగాలనిపించదు, ఏదైనా తినాలనిపించదు. కాకపోతే కొన్ని వ్యాధులు మనం నయం చేయాలి అని అంటే కొంత కఠినమైన ఆహారమే తీసుకోవాలి. సో అలాంటప్పుడు మీకు ఇది త్వరగా క్యూర్ అవుతుంది, డైట్ తోటే క్యూర్ అవుతుంది. ఇంకా సో ఇది తీసుకోండి. రైస్కి వచ్చేసరికి మరి మేము అన్నం తినకుండా ఉండలేం మేడం అని చెప్పి మాకు కామెంట్స్ పెట్టారు. సో రైస్ మీరు తీసుకోండి, కాకపోతే ఏం చేయాలి అని అంటే ఒక్క పూట తినండి. మార్నింగ్ ఏం చేయాలంటే మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కదా, సో ఈ మల్టీగ్రెయిన్లు, కొర్రలు, సామలు ఇవన్నీ ఉంటాయి. సో వీటిని మీరు పిండి చేసుకొని వీటిని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రోటీస్ మార్నింగ్ ఒక 2 తినేయండి, లేదా ఇడ్లీ కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. సో ఇవి తినండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి మీరేం తినాలి అని అంటే రైస్ తినలేము, ఖచ్చితంగా మాకు రైస్ కావాలి, మేము రైస్ లేకుండా మేమేమి తినలేము అనే వాళ్ళకి ఏంటి అంటే రైస్ కుక్ అయ్యేటప్పుడు ఒక 4 నల్ల మిరియాలు ఉంటాయి కదా, నల్ల మిరియాలు వేసుకోండి. కొంత దాల్చిన చెక్క వేసుకోండి. ఏంటంటే షుగర్లో ఉన్న స్వీట్ని ఇవనేవి కొంచెం పీల్ చేస్తాయి కాబట్టి షుగర్ స్వీట్ అనేది తగ్గుతుంది. సో రైస్లో ఇది తీసుకొని మీరు రైస్ తీసుకొని ఆకుకూర మాత్రం డైలీ తీసుకోండి డయాబెటిక్ పేషెంట్స్. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్ చెప్పాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను, అలాగే టీ చెప్పాను. నైట్ ఏం తీసుకోవాలి అని అంటే నైట్ నాకు తెలిసినంత వరకు మీరు ఆకలికి ఉండగలిగితే మంచిది. ఇంకా ఏం చేస్తారంటే నైట్ ఎక్కువగా ఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రూట్ సలాడ్స్ అలాంటివి తీసుకుంటే ఇంకా మంచిది. ఏంటంటే స్కిన్ గ్లో ఉంటుంది, అదేవిధంగా మీకు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే డయాబెటిక్ పేషెంట్లు నైట్ వచ్చేసరికి మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేమండి, మాకు ఆకలి బాగా వేస్తుంది అని అంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే రోటీస్ ఉంటాయి కదా, ఒక రోటీ, ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. సో అదేవిధంగా నాటు ఆవు పాలు 1 గ్లాస్ నైట్ కూడా తీసుకున్నట్టయితే మీకు
సరిపోయిన ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్రోటీన్ ఫుడ్ ఉంటే కూడా మీకు ఆకలి అనేది త్వరగా వేయదు. సో ఈ విధంగా కూడా మీరు ఈ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామంది డయాబెటిక్ పేషెంట్లు చేయాల్సింది ఏంటి అని అంటే, డైలీ మీరు ఫ్రూట్స్ తినండి. అన్ని ఫ్రూట్స్ కాదు, ఈ దానిమ్మకాయలు ఇవి ఉంటాయి కదా, దానిమ్మకాయ, అరటి పండ్లు, ద్రాక్ష, ఇవి వీటిలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వీటిని అవాయిడ్ చేసి మిగిలిన ఫ్రూట్స్ అన్నీ తినేయండి. వెజిటేబుల్స్ వచ్చేసరికి మీరు కాకరకాయ, బీరకాయ, గోరుచిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి, షుగర్ పేషెంట్స్కి. ఈ 5 వెజిటేబుల్స్ని మీరు డైలీ వాడుకోండి. చాలామంది కాకరకాయ పరగడుపునే లేచి మీరు ఖచ్చితంగా ఒక చెంబు నీళ్లు తాగేసి ఒక కాకరకాయ తిన్నట్టయితే మీకు ఇంకా చాలా మంచిది. షుగర్ని చంపేస్తుంది చేదు ఎప్పుడైనా కానీ. చెప్పిన ఈ విధంగా డైట్ ఫాలో అవ్వండి, షుగర్ని క్యూర్ చేసుకోండి. దీనికి ఆయుర్వేదంలో నేను చెప్పే కొన్ని మూలికలు సేకరించి పౌడర్ చేసుకుంటే మీరు ఇంకా త్వరగా తగ్గించుకోవచ్చు. సో ఎలాంటి మూలికలు ఉన్నాయి మన ఆయుర్వేదంలో దీనికి అని అంటే, అశ్వగంధ, పొడపత్రి, కాకర, ఉసిరి, నేరేడు గింజలు, మెంతి. సో ఇవన్నీ నేను చెప్పాను కదా, 6 చెప్పాను మొత్తం. సో ఈ 6 మీరు సేకరించి దీన్ని పౌడర్ చేసుకొని వీటిని డైలీ గ్లాస్ పాలల్లో కనుక వేసుకొని తాగినట్టయితే చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. అవే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వాటిని నోట్ చేసుకోండి. పొడపత్రి, కాకర, మెంతి, నేరేడు గింజలు, అదేవిధంగా వేప, ఉసిరి. సో ఇవన్నీ కూడా మీరు సేకరించి పౌడర్ చేసుకొని వీటిని మీరు డైలీ ఉదయం సాయంత్రం గ్లాస్ పాలలో కనుక తాగినట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి రోజుకి తగ్గిపోయి డయాబెటీస్ అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. ఓకేనా? సో ఎవరైనా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కనుక ఉంటే మాకు స్క్రోల్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఈ మూలికలతో చేసిన పౌడర్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో న్యాచురల్గా మేము చెప్పే డైట్ ఫాలో అయ్యి మేము చెప్పే ఫుడ్ తీసుకొని ఈ పౌడర్స్ వాడుకొని వాళ్ళు చాలామంది క్యూర్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్క్రోల్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. 24 hours అవైలబుల్గా ఉంటాము. థ్యాంక్ యూ.